ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడదాం కాసేపు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రాపగాండా ఫిల్మ్ అని అన్నారు. అసలు కాశ్మీర్లో రాజా హరిసింగ్ కదా లాస్ట్ రూలర్. ఆయన లార్డ్ మౌంట్ బ్యాటన్ వచ్చినప్పుడు ఆయన అసలు చెప్పింది ఏంటి, వీ వాంట్ టు యాక్సీడ్ టు ఇండియా అని చెప్పి ఆయన చెప్పాడు. లార్డ్ మౌంట్ బ్యాటన్ రాసిన లెటర్ గురించి ఎందుకు ఎప్పుడు మాట్లాడరు, వద్దొద్దు నువ్వు పాకిస్తాన్కి వెళ్ళగలవు అని చెప్పి. ఇప్పుడు ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాస్ట్ సెన్సస్ కావాలంటారు, అన్ని కావాలంటారు. నేను దీన్ని దాన్ని కలుపుతాను. ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం విభజించబడింది కదండి. విభజన దేని మీద జరిగింది? మతం ప్రాతిపదికన ముస్లిమ్స్ అందరూ మాకు సెపరేట్ దేశం కావాలి, మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు సెపరేట్ దేశం కావాలి అంటే అసలు ఏ ప్లెబిసైట్ లేకుండా, ఎవరి ఒపీనియన్ తెలుసుకోకుండా రాత్రికి రాత్రి వీళ్ళ ముత్తాతలు వీళ్ళకి ఇచ్చిన ఒక ప్రాపర్టీ లాగా మన దేశాన్ని నెహ్రూ గాంధీ కలిసి విడగొట్టారండి. ఆ రోజు కొన్ని లక్షల మందిని ఊచకోత కోసి ట్రైన్లలో పంపిస్తే మనం సంయమనం పాటించాలి, తలంచి వాళ్ళకి లొంగిపోవాలి తప్పించి వాళ్ళని ఏం చేయకూడదా? అదేం దిక్కుమాల లాజిక్ నాకు అర్థం కాదు. నీ ఇంటి మీదకి ఎవడన్నా వస్తుంటేనే నీవు వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే నీ ఇంట్లో లేడీస్ నువ్వు కాపాడుకోలేదు, నువ్వేం మొగాడివి, నువ్వేం మనిషివి? చిన్న చిన్న పిల్లల్ని గుండెల మీద పాకిస్తాన్ ఫ్లాగ్ సింబల్ వేసి వాళ్ళు పంపిస్తే ఒక ట్రైన్ నిండా శవాలు, లక్షల మంది శవాలు. మరి దీని గురించి ఎప్పుడెందుకు మాట్లాడలేదు ఎవరు? పార్టీషన్ ఎంత దారుణమో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను చెప్పిన బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పార్టీషన్ పుస్తకంలో రాశారు, ఎన్ని ఘోరాలు చూశారో వాళ్ళు. అంత దారుణం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్లో వెళ్ళి కలిసిపోవాలని చెప్పేసి అనుకొని వీళ్ళు దాని గురించి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. పటేల్ గారు మొత్తుకున్నారు, నాకు ఇచ్చే నేను చూసుకుంటాను కాశ్మీర్ ఇష్యూ అంటే. ద సో కాల్డ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వద్దొద్దు దాని గురించి వదిలే, దానికి సంబంధం లేదు మనకి. ఆ రోజు కనుక కాశ్మీర్ ఇష్యూ పటేల్ గారి చేతిలో ఉండుంటే ఆయన కరెక్ట్ గా సాల్వ్ చేసేవారు కదా. అప్పటికి కూడా మన వాళ్ళు వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేశారు కాబట్టి గిల్గిట్ బలచిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఆగిపోయింది. లేకపోతే ఇంకా చాలా భూభాగం వెళ్ళిపోయేది. అక్కడి నుంచి మొదలైంది మెల్లమెల్లగా చొరబాటుదారులు వచ్చి కాశ్మీర్ ఫైల్స్ అన్రిపోర్టెడ్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఉంది. దానిలో చాలా మంది మాట్లాడారు, వాళ్ళు ఇక్కడ నుంచి భయపడి పారిపోయారు. మన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించింది జస్ట్ 1 to 2% అండి, జస్ట్ 2%. అండ్ అందులో చూపించిన అంతా కూడా దానికి ఆధారాలు ఉన్నాయి, అంటే వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, అంటే వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత న్యూస్ పేపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ రోజు ఏ రోజైతే ఈ దారుణమైన జెనోసైడ్ జరిగిందో ఆ రోజు దానికంటే ముందు చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లా కదా, ఆ ఫరూక్ అబ్దుల్లా రిజైన్ చేసేసో లేకపోతే అతను వదిలేసి ఇంగ్లాండ్ వెళ్ళి కూర్చున్నాడు వాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఒక స్టేట్ ఇంత టర్మాయిల్లో ఉంది అన్నప్పుడు లీడర్ అక్కడ ఉండి దాన్ని సాల్వ్ చేయాలని చూస్తాడా, లేకపోతే పోయి ఎక్కడ దాక్కుంటాడా? ఇప్పుడు అన్రిపోర్టెడ్ ఆ డాక్యుమెంటరీ చూస్తే నాకు అసలు ఏడుపు వచ్చింది తెలుసా, నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత దారుణంగా జరిగిందా, ఇది మనకి తెలియదా? బెనజీర్ భుట్టో కాశ్మీర్లో ఉన్న వాళ్ళ అంటే హిందువులందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ఆమె చెప్తున్నటువంటి ఒక వీడియో ఉంది సర్ఫేస్. పోనీ ఇప్పుడు మనం హిస్టరీ మాట్లాడడం తప్పని అనుకుంటే 2014 తర్వాతే కదా ఆర్టికల్ 370 అనేది తీసేసింది. 19 కదా, అది 14 తర్వాత. నేను ఎందుకంటే అంటే బీజేపీ గెలిచిన తర్వాత అని చెప్పదలుచుకున్నాను నేను. 14 తర్వాత 19లో కదా ఆర్టికల్ 370 తీసేసింది. ఆర్టికల్ 370 తీసేంత వరకు కూడా కాశ్మీర్ లో స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ ప్రతిరోజు అయ్యేదా అవ్వలేదా? అయ్యేవి కదా. ఆర్మీ వాళ్ళకి వ్యతిరేక అంటే మన దేశాన్ని కాపాడుతున్న భద్రతా సిబ్బంది భద్రతా దళాలకి వ్యతిరేకంగా నువ్వు వాళ్ళ మీద రాళ్ళు విసురుతున్నావు, రాళ్ళు రుబ్బుతున్నావు అంటే మరి వాళ్ళు ఎవరు? భారతదేశానికి చెందిన వాళ్ళు లేదా పాకిస్తాన్ వాళ్ళు? అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ జెండాలు ఎగిరేవి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకునే ఒక కాశ్మీర్ లోయలో శ్రీనగర్ లాల్ చౌక్ లో 370 ఆర్టికల్ తీసేసేంత వరకు కూడా మన దేశ త్రివర్ణ పతాకం ఎగరలేదండి. కాశ్మీర్ గురించి మాట్లాడాలంటే లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ కాశ్మీర్ అని చెప్పి ఎన్నిసార్లు కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు? వాళ్ళు మాట్లాడారా లేదా? మరి ఆ మాట్లాడినప్పుడు మీరు కాశ్మీర్ గురించి మాట్లాడదంటే అది ఏది మన దేశంలో భాగం కాదా? అది ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంపీలు కానప్పుడు, మీరు పవర్లో లేనప్పుడు మీకు ఇచ్చిన బిల్డింగ్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఎంత గొడవ చేశారు ఆ రోజు వాళ్ళు. చేశారు లేదా కాంగ్రెస్ వాళ్ళు? మమ్మల్ని ఎట్లా ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు, మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా, ఇది మా మీద కుట్ర, మా మీద పగ అని అన్నారు కదా. అన్నారా లేదా? మరి నువ్వు టెంపరీగా ఉన్న ఒక బంగ్లా నుంచి నీకు అలకేట్ అయినటువంటి బంగ్లా, రాజ్యాంగబద్ధంగా నీకు అలకేట్ అయినటువంటి ఒక బంగ్లా నుంచి నిన్ను ఖాళీ చేయమంటేనే నీకు అంత కోపం, అంత బాధ వస్తుంది. అక్కడ పుట్టి పెరిగి వంశపారంపర్యంగా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఎంతో మంది హిందువులని బ్రతికుంటే మీరు ముస్లింలుగా ఉండండి, లేకపోతే కాశ్మీర్లో వెళ్ళిపోవడానికి ఇది పాకిస్తాన్కి చెందింది అని చెప్పి
మగవాళ్ళందరూ వెళ్ళిపోయి ఆడవాళ్ళని ఉండండి, ఎందుకంటే వాళ్ళు మా పిల్లలకు తల్లులు అవుతారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అది గోడల పైన కూడా రాసేది రలీఫ్ గలీఫ్ జలీఫ్ అది వాళ్ళు చెప్పారు. అవును. పక్కన ఇంటి వాళ్ళేనండి, పక్కన ఇంటి వాళ్ళే వీళ్ళ ఊసందించి వీళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మార్కెట్ లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని వెళ్ళి చంపేయని చెప్పి పక్కన ఇంటి వాళ్ళే. ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి ఆయన వివేక్ అగ్నిహోత్రి షేర్ చేసుకున్నాడు. వివేక్ అగ్నిహోత్రి కదా ఆయన డైరెక్టర్, ఆయన షేర్ చేసుకున్నాడు. ఒక ఫ్యామిలీని సరే నేను హెల్ప్ చేస్తాను మీకు అని చెప్పి ట్రక్ ఎక్కించి అందరినీ సీక్రెట్ గా పంపించేద్దామని అనుకున్నాడు. 13 ఏళ్ళ అమ్మాయిని అట్లనే పెట్టేసుకున్నాడు అంట. ఓకే. అదేంటండి అంటే మిమ్మల్ని అందరినీ వదిలేసినందుకు నాకు గిఫ్ట్ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయనని బాబాయ్ అనో పెద్దనాన్నో తాత అని పిలిచే ఒక అమ్మాయిని కూడా వాడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు వాడు. దారుణం. అది దారుణం. కానీ కాశ్మీర్ ఫైల్ సినిమా మాత్రం ప్రాపగాండా. అక్కడ బాంబులు వేలాయి, అక్కడి నుంచి టెర్రరిస్టులు వచ్చారు, మన భద్రత మన ఆర్మీ వాళ్ళని రాళ్లతో కొట్టేవాళ్ళు. శ్రీనగర్ లో లాల్ చౌక్ లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ జెండా ఎగరేసేవాళ్ళు. ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా పారిపోయిన విషయం మనందరికి తెలిసిందే. పారిపోయిన విషయం మనకు తెలిసిందే. అక్కడ హిందూ పర్సెంటేజ్ పాపులేషన్ ఎంత ఉంది, ముస్లిం పర్సెంటేజ్ పాపులేషన్ ఎంత ఉంది, నేటివ్ కాశ్మీర్ వాళ్ళు ఎంతమంది అక్కడ ఉన్నారు అని మనం చూసుకుంటే మనకి క్లియర్ గా ఎవిడెంట్ గా ఉంది కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? మళ్ళీ అక్కడ ఉన్న మార్తాన్ టెంపుల్ ని కాల్చేశారు, కూల్చేసిన విషయం మనకు అందరికీ తెలిసింది, కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఇళ్ళని ఎవరు తగలబెట్టారు? వాళ్ళకేమైనా దూల పెట్టుకొని లేకపోతే వాళ్ళకేమైనా దురద పెట్టుకొని వాళ్ళు కాల్చేసుకున్నారు. లెట్ us నాట్ సే దట్ ఇట్ ఇస్ హిందూ ఆర్ ముస్లిం. చాలా మంది న్యూట్రల్ గా అన్బయాస్డ్ గా ఉండి హిందువులకు హెల్ప్ చేయాలనుకున్న ముస్లింస్ ని కూడా చంపేశారు వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత రాడికల్ సాడిస్టిక్ మైండ్ సెట్ అంటే, మొన్న ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో ఎలక్షన్స్ అవన్నీ జరిగి అన్ని జరుగుతున్నప్పుడు ఒక అతను వచ్చి చెప్పాడు, మేము రాళ్ళు ఎందుకు ఇసే వాళ్ళం అంటే ఇక్కడ ఎప్పుడు డెవలప్మెంట్ జరగలేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, ఈ అన్రెస్ట్ వల్ల చాలా మంది టూరిస్టులు కూడా వచ్చేవాళ్ళు కాదు, కాబట్టి ఏంటంటే మాకు రోజుకి ఇంత డబ్బులను ఇచ్చేవాళ్ళు కాబట్టి మేము రాళ్ళు ఇసిరేవాళ్ళం. ఆర్టికల్ 370 తీసేయడం వల్ల we want to thank బీజేపీ అండ్ మోదీ గవర్నమెంట్ బికాస్ ఆర్టికల్ 370 అబర్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ వ్యాలీలో మళ్ళీ టూరిస్టులు రావడం స్టార్ట్ చేశారు. కాబట్టి మాకు ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ అయిందో మేము టూరిస్టులకి మేము గైడ్లుగా ఉంటూ హ్యాపీగా మేము చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పుడు రాళ్ళు ఇసరాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అతను. వితిన్ 1 వీక్ అతను చంపేశారు. మరి అతను ముస్లిమే కదండి. అలా చాలా మంది ముస్లింలను కూడా చంపేశారు. ఎందుకు అంటే వాళ్ళ రాడికల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే న్యాయం ధర్మం అనేది వాళ్ళకి లేదు. ఎవరైనా సరే మేము చేయాలనుకుంటున్న దానికి అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాం. మరి ఒకవేళ కనుక ప్రాపగాండా అనేది పక్కన పెడితే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి 413 412 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి. అంటే మోర్ దాన్ 2/3. లోవర్ అండ్ అప్పర్ హౌసెస్ లో ఎప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉండేది కదా. మరి ఎందుకు ఎప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయలేదు వాళ్ళు? అది ఆన్సర్ చెప్పమనండి. పోనీ ఇది ప్రాపగాండా అంటే ఆన్సర్ చెప్పాలి కదా. మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? నేను భయంకరమైన హిందువుని, అసలు రాజీవ్ గాంధీ గారి అయోధ్య రామ మందిర్ గుడి లాక్ తీపించారని వీళ్ళు చెప్తున్నారు కదా. మరి ఈ రోజు అయోధ్య రామ మందిరం తెరిచిన తర్వాత రాహుల్ గాంధీ ఎన్నిసార్లు గుడికి వెళ్ళాడు? రాముడి గుడికి ఎన్నిసార్లు వెళ్ళాడు? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పేసి పండితులందరూ చెప్పిన తర్వాత ఒక పవిత్రమైన ఒక హిస్టారిక్ ఈవెంట్, ఒక ఉత్సవం మనం జరుపుకుంటుంటే మహాకుంభమేళ, నిజంగా వీళ్ళు కనుక హిందువులకి అగెన్స్ట్ కాకపోతే ఎవరన్నా మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి, లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ దిస్ అని అంటారా? లేకపోతే రెచ్చగొట్టి వాళ్ళ అలయన్స్ అందరు కలిసి కుంభమేళ అనేది కేవలం ఒక హంబక్ అది ఊరికే వీళ్ళు కావాలని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నారు, అక్కడ ఏం లేదు, అందులో మునిగిపోతే మాత్రం పాపాలు తీరిపోతాయని మాట్లాడతారు. మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఒక చర్చ్ లో పాస్టర్ కానీ ఫాదర్ కానీ కొన్ని నీళ్లు తీసి వాళ్ళ మీద చేసి బ్యాప్టైజ్ చేసి పవిత్రమైన నీళ్లు పవిత్రమైన జలం అని అంటారు కదా, శుద్ధ జలం అని చెప్పేసి వాళ్ళు శుద్ధి చేస్తారు కదా. దాన్ని ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసామా? అది ఎట్లా శుద్ధి నీళ్ళు అవుతాయి? ఎక్కడి నుంచి శుద్ధి నీళ్ళు అవుతాయి? దాని గురించి మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడాలని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు? ప్రాపగాండా ఏది ప్రాపగాండా? మీరు చేసేది ప్రాపగాండా కాదా? తర్వాత ఆ మూవీలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ని చంపింది అది మొత్తం రియల్ గా జరిగిందే కదా. నిజంగానే జరిగింది. అది గవర్నమెంట్ అఫీషియల్స్ ని చాలా మంది చంపారు. ఆ కాశ్మీర్ ఫైల్స్ అన్రిపోర్టెడ్ లో కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకు చంపారో కూడా తెలియదు. పొద్దున్న లేస్తే మొహాలు చూసుకునే వాళ్ళే రాత్రికి రాత్రి ధన శత్రువులుగా మారిపోయి వాళ్ళని చంపేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? వీటి గురించి మాట్లాడితే తప్పేంటి? కరెక్ట్. ఇది మాట్లాడంగానే హిందూ ముస్లిం మధ్య గొడవలు వచ్చేస్తాయా? ఎందుకు గొడవలు వస్తాయి? హిందూ ముస్లిం మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయి? అయితే మొత్తానికి ఏంటంటే మనం నెరేటివ్ ని కరెక్ట్ చేస్తుంటే అది ప్రాపగాండా అంటున్నా. ఐఎమ్ నాట్ వై షుడ్ బి యూజ్ దట్ టర్మ్ కాల్డ్ నెరేటివ్ అంటున్నా. నేను నెరేటివ్ అని ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళ నెరేటివ్ అంటున్నా, వాళ్ళ నెరేటివ్ మనం కరెక్ట్ చేస్తాం. చరిత్రలో ఏవైతే తప్పుడు చరిత్ర ఉందో
చరిత్ర అది కాదు, ఇది చరిత్ర అని ఆవిష్కరించడానికి చెప్పడానికి మాత్రమే ఈ సినిమాల ద్వారా జరుగుతుందండి. కాశ్మీర్ ఫైల్స్ తీసుకున్న, కేరళ స్టోరీ తీసుకున్న, మనం వీడియోలు చూసాం, ఎక్కడ మన త్రివర్ణ పతాకం ఎగరలేదు, ఓన్లీ పాకిస్తాన్ ఫ్లాగ్స్ వాళ్ళు రేజ్ చేశారు. ఈ రోజు లాల్ చౌక్ లో ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఆ వ్యాలీలో ఫస్ట్ టైం పీస్ రెస్టోర్ అయింది ఎప్పుడు, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాతే కదా. మరి ఆర్టికల్ 370 సినిమా కూడా వచ్చింది కదా. ప్రాపగాండా అయితే ఇవన్నీ మనకి వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, అది ఎట్లా మరి ప్రాపగాండా అవుతుంది? తాష్కెంట్ ఫైల్స్ ప్రాపగాండానే, కాశ్మీర్ ఫైల్స్ ప్రాపగాండానే, కేరళ స్టోరీ ప్రాపగాండా, వీర్ సావర్కర్ గారి సినిమా ప్రాపగాండా, ఈ రోజు ఈ సినిమా ప్రాపగాండా, రజాకర్ ఫైల్స్. మనకి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో బోలెడ్ వీడియోస్ వచ్చి, ఒక ముసలావిడ, ఆమెకి దాదాపు 83 ఏళ్ళు 84 ఏళ్ళు ఉంటాయి, ఆమె చెప్పారు కదా, నేను రజాకర్ మూమెంట్ అప్పుడు నేనున్నా, వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళందరినీ వ్యవస్థలు చేసి వాళ్ళందరినీ బతుకమ్మ ఆడమని చెప్పారు. అదే కదా రజాకర్ ఫైల్ సినిమాలో చూపించింది. మరి అది ఎట్లా ప్రాపగాండా అవుతుంది? రజాకారులతోటి పోరాడిన వాళ్ళందరూ చెప్పారు కదా వాళ్ళు ఎంత దారుణంగా ఉండేవాడు అని చెప్పేసి. ప్రతిదీ అంటే అన్ని ప్రాపగాండా. వీళ్ళు చెప్పేది మాత్రం నిజాలు, మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్తుంటే అది ప్రాపగాండానా? కామన్ సెన్స్ కదండి అది. సినిమాల ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? పుస్తకాలలో లేవు కాబట్టి, పుస్తకాల్లో మీరు రాయలేదు కాబట్టి.